ఈ విషయాలు హెచ్చరిక మాటలన్నీ కూడా దైవజనులు చెప్పారు. మరలా నేను వాక్యాన్ని చెప్పడానికి సమయం లేదు కనుక గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. కనుక ప్రియులారా, మొదటిగా వివాహం యొక్క ఉద్దేశం ఏంటి? వివాహం యొక్క ఉద్దేశము భార్య భర్తలు ఇరువురు తమ జీవిత కాలమంతయు ఒకరికి ఒకరు తోడుగాను. ఈ మాటలో డేవిడ్ రాజు కీర్తన కూడా వినాలి, కూడిన సంఘము కూడా వినాలి. మొదటి ఉద్దేశం ఏంటంటే భార్య భర్తలు ఇరువురు కూడా జీవిత కాలమంతయు ఒకరికి ఒకరు తోడుగా ఉండి కలిమి యందును లేమి యందును పరస్పర సహాయధారణలు కలిగించుకొనుచు వివాహమును నిర్ణయించబడింది. రెండవ ఉద్దేశము, దేవుడు మానవుని యందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టు అయిన సహజ కోరికలు అపేక్షలు దేవుడు పవిత్రపరిచి యుక్తముగా ప్రయోగించినట్లు వివాహము నిర్ణయించబడింది. మూడవదిగా, కుటుంబములో పిల్లలను జన్మింపజేసి దేవుని మహిమార్థము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందులి విశ్వాస ప్రేమ జ్ఞానమునందు పెంచబడినట్లు వివాహము నిర్ణయించబడింది. ఆఖరిగా నాలుగవదిగా, వివాహము ఘనమైనదిగా ఎంచుట ద్వారా సాంఘిక స్థితిని స్థిరమైన పునాదిగా ఏర్పాటు చేయడము నిర్ణయించబడింది. ఇవి వివాహం యొక్క ముఖ్య ఉద్దేశాలై ఉన్నాయి. కనుక ఈ సమయంలో డేవిడ్ రాజు కీర్తన వీరిరువురు కూడా ఈ యొక్క దేవుని సన్నిధానములో పరిశుద్ధ వివాహములో జతపరచబడడానికి వచ్చి ఉన్నారు. కనుక సంఘమునకు బంధువులకు కూడిన వారందరికీ ఒక ముఖ్యమైన ప్రకటన నేను తెలియజేసి ఒప్పంద కార్యక్రమంలో వెళ్తాను. మొదటిగా ఇక్కడున్న ఈ ప్రకటన గమనించాలి. ఇక్కడున్న వీరిద్దరూ పరిశుద్ధ స్థితిలో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న వారిలో ఎవరికైనా క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ ఈ దేశ చట్టమును బట్టి కానీ వీరు వివాహమాడరాదని న్యాయసమ్మతమైన హేతువైన తెలిసి ఉన్న పక్షముగా దానిని ఇప్పుడే తెలియచేయవలెను. లేని ఎడల ఇక మీదట నెప్పటికీ ఊరకుండా వలెను. వీరిద్దరు వివాహమాడరాదు అని చెప్పి ఎవరైనా అభ్యంతరము సమాజముగా మీరు న్యాయసమ్మతమైన హేతు ఏదైనా ఉన్న ఎడల ఇప్పుడే తెలియచేయవలెను. లేకపోతే ఇక మీదటికి ఎప్పటికీ మాట్లాడక ఊరకుండవలెను. మీ అందరికీ సమ్మతి అయితే మీ చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరికీ సమ్మతమని భావిస్తూ మరి వివాహం ఆడనై ఉన్నాం. పెండ్లి కుమారుడు మరి పెండ్లి కుమార్తెకు కూడా డేవిడ్ రాజు మరి అలాగే కీర్తన మీ ఇద్దరు ఒకరికి ఒకరు వివాహం చేసుకుని భార్యాభర్తలు ఉండటం మీకు ఒప్పందమేనా? సంతోషంగా ఒప్పందమేనా? దేవునికి స్తోత్రం. మీకు ఇష్టమైంది, వారికి ఇష్టమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వివాహము కార్యక్రమంలోకి మనం వెళ్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచండి, కళ్ళు మూసుకోనండి. దయగల మా దేవ, కృపగలిగిన మా తండ్రి, మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, సర్వసృష్టికి మీరు కారణభూతుడైన దేవా, సర్వసృష్టిని నువ్వు కలగజేసి ఏదైనా తోటలో ఆదామును సృజించి ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయమును అవను మీరు చేసి వారిరువురిని కూడా భార్య భర్తలుగా ఆ తోటలో మీరుంచి ఒక కుటుంబంగా వారిని మీరు కట్టి ఆశీర్వదించిన దేవా, మొదటిగా వివాహమును ఏర్పరిచింది నీవే తండ్రి, దానిని ఘనపరిచింది నీవే ప్రభువా. కనుక డేవిడ్ రాజు ఒంటరిగా ఉండడం మంచిది కాదని